నిన్నటి రోజున మేయర్ వసీం బాలకృష్ణ గారిని విమర్శిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు, అనుచిత వ్యాఖ్యలు. ఇది ఏమాత్రం సమన్వయమని నేను వసీం గారిని అడుగుతున్నా. మీ ఎమ్మెల్యే 3 సార్లు ఎంపీ 2 సార్లు ఎమ్మెల్యేగా అవ్వడానికే అది పార్టీ హవా, మీ అభివృద్ధి కాదు. ఎన్నిసార్లు గెలిచినా వెంకట్రామరెడ్డి పార్టీ హవా మీద గెలిచినాడు కానీ తన అభివృద్ధి పైన ఏం గెలిచలేదు. మీరు మేయర్గా వెంకట్రామరెడ్డి మేయర్ చేస్తే మీరు ఈ పొద్దు వరకు అనంతపురం నగరానికి ఏమి అభివృద్ధి చేశారు మేయర్ గారని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. డంప్యార్డ్ మార్చారా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామన్నారు, తెచ్చారా? అలాగే మైనార్టీల ఏరియాలన్నీ స్లమ్ ఏరియాలుగా మారాయి, నీళ్లు లేకుండా పోతుంది, బాత్రూమ్స్ లేవు సరిగ్గా. ఇవన్నీ మీరు దీన్ని సమకూర్చారా? పెద్దగా మాట్లాడుతున్నారు. మీరు మున్సిపాలిటీలో మేయర్గా ఉంటూ లెక్కాచారాలు పోయి వెంకట్రామరెడ్డి ఇంట్లో మీరు లెక్కాచారాలు చూపించాల. మీరా మా దగ్గుపాటన్న గురించి మాట్లాడేది, బాలకృష్ణ గారి గురించి మాట్లాడేది? మీరు ఒక పప్పెట్లాగా మా మైనార్టీలకి పరువు తీసే విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా మీరు అనుచిత వ్యాఖ్యలు అంటున్నారే, ఇది వాస్తవాలు. బాలకృష్ణ గారు ఏదైతే చెప్పారో అవి వాస్తవాలు. మీరు ఒక ఛాన్స్ అని చెప్పి గద్దెనెక్కి ఏ మాట చెప్పారు? మీరు అనంతపురం నగరానికి డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తామన్నారు, డంప్యార్డ్ మారుస్తామన్నారు, స్మార్ట్ సిటీగా మారుస్తామన్నారు. ఏ మాట నిలబెట్టుకున్నారు మీ వెంకట్రామరెడ్డి? ఎందుకు ప్రజలు మీకు ఓటేయాలా? ఖబర్దార్ వైసీపీ శ్రేణులారా, ముఖ్యంగా మేయర్, నువ్వు మాట్లాడేటప్పుడు అదుపులో మాట్లాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా.